హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్వీట్ తినాలనిపించినప్పుడు తక్కువ టైంలో ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి అలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ప్యాన్లో నెయ్యి వేసేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోండి. జీడిపప్పు, కిస్మిస్, పిస్తా, ఇలా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఇలా ఫ్రై చేసుకోండి. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది, అసలు మాడనివ్వద్దు. జీడిపప్పు, కిస్మిస్ కూడా సపరేట్గా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు ఫ్రై చేసుకోవడానికి కొద్దిగా లేట్ అవుతుంది, కిస్మిస్ ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి. నెక్స్ట్ చాలా సన్నంగా తరిగి పెట్టుకున్న క్యారెట్ని వేసేసుకోవాలి. క్యారెట్ నెయ్యిలోనే ఫ్రై చేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. క్యారెట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవసరమైతే నెయ్యి 1 or 2 టేబుల్ స్పూన్స్ ఎక్స్ట్రానే వేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పచ్చివాసన పోయి స్వీట్ టేస్ట్ బాగుంటుంది. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు పొడి పొడిగా వస్తుంది కదా. లిడ్ క్లోజ్ చేసేసుకొని క్యారెట్ ముక్కలు బాగా మగ్గించుకోవాలి. క్యారెట్లో ఉన్న తేమంతా పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, అప్పుడే పర్ఫెక్ట్గా కుదురుతుంది. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మాడిపోతుంది, ఫాస్ట్గా అడిగంటేస్తుంది. పచ్చివాసన పోయిన తర్వాత మీ స్వీట్నెస్కి తగ్గట్టు పంచదార వేసుకోండి. అంతా ఏమీ లేదండి. షుగర్ తక్కువగా తినేవాళ్ళు తక్కువ వేసుకోండి, ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువగా వేసుకోండి. షుగర్ని అవాయిడ్ చేసిన వాళ్ళు బెల్లం పొడిని కూడా వేసుకోవచ్చు. బెల్లం పొడి వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. హెల్త్ కాన్షియస్ ఉన్నవాళ్ళు షుగర్ని కంప్లీట్గా స్కిప్ చేసేసి బెల్లం పొడి వేసుకోండి. అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి. షుగర్ అంతా కూడా క్యారెట్ తురుముకి మంచిగా పడుతుంది. పంచదార బాగా కరిగేంత వరకు బాగా మిక్స్ చేసేసుకోండి. కొంచెం దగ్గర పడినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ప్యాన్లో మీరు చేసుకుంటే స్వీట్ క్వాంటిటీకి తగ్గట్టుగా మీకు కావాల్సినన్ని బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు నెయ్యిలో బాగా వేయించుకోండి. 2 సైడ్స్ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. 2 సైడ్స్ కూడా నెయ్యిని అప్లై చేయడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది, స్వీట్ టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు ఆయిల్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. ఫ్రై చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ క్యారెట్ తురుముని వేయించుకొని పెట్టుకున్నాం కదా, అందులో పాలు వేసుకోండి. అంతా కూడా బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకోండి. పాలు మరీ ఎక్కువగా పట్టవండి, జస్ట్ 1/2 గ్లాస్ ఆర్ 1 గ్లాస్ సరిపోతుంది. 1/2 గ్లాస్ పాలు పక్కన పెట్టుకోండి. క్యారెట్లో పాలు కాస్త మరిగిన తర్వాత నెయ్యిలో వేయించుకున్న బ్రెడ్ స్లైసెస్ని వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోండి. అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న 1/2 కప్పు పాలని వేసేసుకోవాలి. పాలు వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఉంచకండి, వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. మరిగించిన పాలే వేసుకున్నాము. బ్రెడ్ని ఆల్రెడీ మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కాబట్టి మరీ అంత మెత్తగా ఏం అవ్వదు. పాలు వేయకముందు ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకొని తర్వాత పాలు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఫైనల్గా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకొని మరొకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఎమ్మీ స్వీట్ రెసిపీ రెడీ అయిపోయింది, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.